ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆర్టికల్ 17 అలానే ఆర్టికల్ 18కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ఆర్టికల్ 16 వరకు డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూడండి. మెయిన్గా ఆర్టికల్ 17కి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే, ఈ ఆర్టికల్ని అనుసరించి అన్టచబిలిటీ అనేటటువంటి సాంఘిక దురాచారం ఏదైతే ఉందో దాన్ని నిషేధించడం జరిగింది. సో అస్పృశ్యత నిషేధం ఏ అధికరణ ద్వారా నిషేధించడం జరిగిందంటే ఆర్టికల్ 17 ద్వారా నిషేధించడం జరిగింది. అయితే ఇది డైరెక్ట్గా ఫోర్స్లోకి వస్తుందంటే డైరెక్ట్గా ఫోర్స్లోకి రాదు. దీనికోసం పార్లమెంటు చట్టాలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో అస్పృశ్యతను ఏ రూపంలో పాటించినా లేదంటే సమర్థించినా పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం శిక్షించబడతారు. అయితే ఇందాక చెప్పినట్టు ఈ ప్రకరణ అనేది తనంతట తాను అమల్లోకి రాదు. ఇది అమలు చేయాలంటే దానికి సంబంధించి కొన్ని చట్టాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎవరు చట్టాలు రూపొందిస్తారంటే పార్లమెంట్ చట్టాలు రూపొందించడం జరుగుతుంది. అయితే ఈ అన్టచబిలిటీ అనే పదం ఉంది కదా, అస్పృశ్యత అనే పదం, దీనికి సంబంధించి ఎక్కడైనా డెఫినేషన్ ఇచ్చారంటే ఎక్కడా కూడా డెఫినేషన్ ఇవ్వలేదు. అటు రాజ్యాంగంలో కావచ్చు, అలానే చట్టంలో కూడా ఎటువంటి అర్థ వివరణ ఇవ్వలేదు. సో కులతత్వ నేపథ్యంలో అస్పృశ్యత నిషేధించాలనేసి అయితే కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడిందే తప్పించి ఎటువంటి అర్థ వివరణ అటు రాజ్యాంగంలోనూ చట్టంలోనూ ఇవ్వలేదు. ఇందాక చెప్పాను కదా, ఈ యాక్ట్ అనేది స్వయంగా అమల్లోకి రాదు. ఇఫ్ ఇన్ కేస్ అమల్లోకి రావాలంటే ఏం చేయాలి? చట్టం రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అనుగుణంగా 1955లో అస్పృశ్యత నిషేధ చట్టం, అలానే 1989లో దీనికి అమెండ్మెంట్ చేస్తూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై అకృత్యాల నిషేధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఆర్టికల్ 17కు సంబంధించినటువంటి అంశాలు. దాని తర్వాత ఆర్టికల్ 18. సో ఆర్టికల్ 18 ఏంటంటే, సైనిక మరియు విద్యాపరమైనటువంటి గుర్తింపు ఏవైతే ఉంటాయో అవి మినహాయిస్తే మిగతా ఏవైతే టైటిల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. సో ఆర్టికల్ ముఖ్యంగా దేని గురించి చెప్తుందంటే, మనకి ఏవైతే బిరుదులు ఉంటాయో, ఏవైతే టైటిల్స్ ఉంటాయో వీటిని రద్దు చేయడం జరిగింది. మనకి స్వాతంత్రం ముందు రావ్ బహదూర్, సర్ ఇటువంటి బిరుదులు ఉండేవి కదా, వీటన్నిటినీ కూడా రద్దు చేశారు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఏంటంటే సైనిక అలానే విద్యాపరమైనటువంటి అంశాలకి ఇది వర్తించవు అనేసి పెట్టారు. అందుకనే కదా మనకి కీర్తి చక్ర, అశోక్ చక్ర ఇటువంటివి ఇవ్వడం జరుగుతున్నాయి. ఇవేవి కూడా టైటిల్స్, బిరుదుల కిందకి రావు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. అలానే ఈ ఆర్టికల్ 18 క్లాస్ 2లో ఏమున్నదంటే, భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశీ బిరుదులను స్వీకరించరాదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా కంట్రీస్ మనకి బిరుదులు ఇచ్చాయనుకోండి, వాటిని స్వీకరించరాదు. రైట్. అలానే 18 క్లాస్ 3 ప్రకారం ఏంటంటే, భారత పౌరులు కానప్పటికీ భారత ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో ఉన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ విదేశాల నుంచి ఏవైనా బిరుదులు తీసుకుంటే రాష్ట్రపతి అనుమతి అనేది ఖచ్చితంగా ఉండాలి. రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాల నుంచి ఎలాంటి బిరుదులు కూడా స్వీకరించరాదు. భారతీయ పౌరులు కానప్పటికీ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఇండియన్ గవర్నమెంట్లో ఏవైనా లాభదాయక పదవుల్లో ఉంటే వాళ్ళకి విదేశాల నుంచి ఏవైనా బిరుదులు తీసుకుంటే, బిరుదులు కావాలన్నా ఇచ్చారంటే ఖచ్చితంగా రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. రాష్ట్రపతి అనుమతి లేకుండా ఏ విధమైనటువంటి బిరుదులను కూడా స్వీకరించరాదు. రైట్. అలానే 18 క్లాస్ 4లో ఏముందంటే, ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు రాష్ట్రపతి అనుమతి లేనిదే విదేశాల నుంచి ఎలాంటి బహుమతులను, భత్యాన్ని, ఉద్యోగాన్ని స్వీకరించరాదు. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా బిరుదులు తీసుకోవాలి అంటే ఎవరి అనుమతి తప్పనిసరి అంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతి తప్పనిసరి. సో ఈ ప్రకరణలో కొన్ని రకాలైనటువంటి బిరుదులను రద్దు చేశారు. ఆ బిరుదులు ఏమని చెప్పాం ఇందాక చెప్పినట్టు, రావ్ బహదూర్, రావ్ సాహెబ్, రాజా విక్రమార్క, ఇనాందార్, జాగీర్దార్, రైట్, అలానే జమీందార్ ఇటువంటి బిరుదులన్నింటినీ రద్దు చేశారు. అయితే దీనికి ఎక్సెప్షన్స్ ఏంటి? సైనిక మరియు విద్యాపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయించడం జరిగింది. ఓకేనా. ఇది మనకి ఆర్టికల్ 18కి సంబంధించినటువంటి అంశాలు. ఐ హోప్ ఆర్టికల్ 17, ఆర్టికల్ 18కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 19 గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.